రాంబాణం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన శాస్త్ర విద్యతో శ్రీరాముడు రామబాణాన్ని తొలిసారి తడకను సంహరించటానికి ఈ బాణాన్ని వాడాడు. ధర్మాన్ని కాపాడే తొలి అడుగు అయ్యింది రామబాణం. రావణాసురుడి కుట్రలో భాగంగా మరీసుడు మాయలేడిగా వచ్చాడు. శ్రీరాముని మోసగించాలనుకున్నాడు. కానీ రామబాణానికి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒకే ఒక్క బాణంతో మారీసుడు నశించిపోయాడు. వాలి సుగ్రీవుడు ఒకే పోలికలతో ఉంటారు. శ్రీరాముడికి ఎవరని అర్థం కాలేదు. అప్పుడు ధర్మం కోసం మాత్రమే రామబాణాన్ని ఉపయోగించిన శ్రీరాముడు సుగ్రీవుడికి న్యాయం చేయటానికి వాలిని సంహరించాడు. రామాయణంలో అత్యంత శక్తివంతమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది రావణాసురుణ్ణి సంహరించటం. శ్రీరాముడు సాధారణ బాణాలు ఎన్నో వదిలాడు రావణాసురుడి మీదికి. అయినా అతనిని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు రామబాణాన్ని వదిలాడు. రామబాణం బ్రహ్మాస్త్రంగా మారి రావణాసురుణ్ణి అంతం చేసింది. రామబాణం అంటే ధర్మపాలనకు ఒక సంకేతం. అది ప్రయోగించబడితే అది తప్పకుండా తన పని పూర్తి చేస్తుంది. అందుకే నేటికి రామబాణం అనే మాట ఆశుకి పరిష్కారంలో అనేక అర్థాలు ఉపయోగిస్తారు. జై శ్రీరామ్. రామబాణం గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.